బ్రీఫ్ చెప్పేసి మీ పేరు చెప్పేసి చెప్పండి. నా పేరు కళ్యాణ నాగదనేష్. మాది మచిలీపట్నం పెడ నియోజకవర్గం. నేను మన రామరాజ్యం పార్టీని నేషనల్ వైడ్గా స్థాపించాను. ఆ పార్టీ ఒక సిద్ధాంతాలు ఏంటి, రామరాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలన్న ఒక ఆలోచనతోనే రామరాజ్యాన్ని స్థాపించాము. అదే కూటమితో ప్రజా సోషలిస్ట్ కూటమితో ఏకమయ్యి మన రామరాజ్యం ఐపీసీ రెండు పార్టీల తరఫున కూటమిగా మనం రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ని పోటీ చేయాలన్న ఆలోచనతో 9వ తారీఖున నందిగామలో మహాసభ పెట్టాము. ఆ సభకి అందరూ హాజరై విజయం చేయాలని చెప్పారు. నా పేరు కొరగంట హనుమంతరావు అండి. నేను ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి వచ్చాను. ప్రజెంట్ ప్రజా సోషలిస్ట్ కూటమిలో సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు 75వ గణతంత్రంలో అడుగుపెట్టిన మనం పాత రాజ్యాంగం ఆపదలో పడటం వలన ప్రధాన రాజకీయ పార్టీలు రాజ్యాధికారమే అంటే అధికారమే దాహంగా పనిచేస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరించడం, ప్రత్యేక హోదాను విస్మరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి క్రమంలో ప్రజా గొంతుకై నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా రాజ్యాంగంపై దాడిని ఖండించడానికి చట్టసభలకు వెళ్ళడానికి ప్రజల ఆశీస్సులతో నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కంటెస్ట్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. మా యొక్క ప్రజా సోషలిస్ట్ కూటమి తరపున బలపరుస్తూ నన్ను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.